Welcome to the math class. Today I'm discussing about a result, that is supremum of a bounded above sequence is unique. Supremum అన్న లీస్ట్ అప్పర్ బౌండ్ అన్న ఒకటే. ఎవరికి? ఆఫ్ ఏ బౌండెడ్ ఎబోవ్ సీక్వెన్స్. బౌండెడ్ ఎబోవ్ సీక్వెన్స్ అంటే అందులో అన్ని అప్పర్ బౌండ్సే ఉంటాయి. ఆ అప్పర్ బౌండ్స్ అనేవి అంటే బౌండెడ్ ఎబోవ్ సీక్వెన్స్ అంటే ద సీక్వెన్స్ కంటైన్స్ ఓన్లీ అప్పర్ బౌండ్స్. ఆ అప్పర్ బౌండ్స్ లో లీస్ట్ ఒకళ్ళే ఉండాలి. దట్ ఈస్ ద లీస్ట్ అప్పర్ బౌండ్. ఓకేనా? మరలా వన్స్ అగైన్, ద బౌండెడ్ ఎబోవ్ సీక్వెన్స్ కంటైన్స్ ఆల్ అప్పర్ బౌండ్స్. దట్ బౌండెడ్ ఎబోవ్ సీక్వెన్స్ కంటైన్స్ ఓన్లీ వన్ లీస్ట్ అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్స్ లో అందరికన్నా ఒక్కళ్ళు మాత్రమే లీస్ట్ ఉండాలి. ఒక్కళ్ళు మాత్రమే. ఒక్కళ్ళంటే యూనిక్ అని మనం చెప్పాలి. ఇప్పుడు నేను ఇప్పుడు మీరు అడగొచ్చు నన్ను, సార్ ఒకవేళ 2 ఉంటే ఏంటి ప్రాబ్లం అంటారు. 2 ఉంటే ఏం జరుగుతుందో నేను ఒకసారి చెప్తాను. మీ ప్రకారమే నేను సపోజ్ 2 సుప్రీం అంటే ఇక్కడ క్యాపిటల్ M1 క్యాపిటల్ M2 ఆర్ 2 supremums of a sequence an. ఇద్దరున్నారనమాట. M1 అంటే M2 అంటే ఇతను లీస్ట్ అప్పర్ బౌండే, ఇతను కూడా లీస్ట్ అప్పర్ బౌండ్సే. అంటే 2 లీస్ట్ అప్పర్ బౌండ్స్ ఒక సీక్వెన్స్ కి 2 లీస్ట్ అప్పర్ బౌండ్స్ ఉన్నాయని తీసుకొని నేను థీరం బయలుదేరుతున్నాను అనమాట. కానీ వాళ్ళు ఏం థీరం స్టేట్మెంట్ లో ఏం అడుగుతున్నాడు? నౌ టు షో దట్ మీరు ఎన్ని తీసుకున్నా వాళ్ళిద్దరూ ఒకటే. అంటే M1 ఈజ్ ఈక్వల్ టు M2 అని చెప్పండి. ఓకేనా? రైట్. సిన్స్ నేను M1 అనేది ఏం తీసుకున్నాను? లీస్ట్ అప్పర్ బౌండ్ అని తీసుకున్నాను. కాబట్టి సిన్స్ M1 ఈజ్ సుప్రీమం, M1 ఈజ్ సుప్రీమం ఆఫ్ సీక్వెన్స్ an. దట్ ఇంప్లైస్ M1 is supremum means అంటే that is M1 is a least upper bound. Therefore M1 అనేది లీస్ట్ అప్పర్ బౌండ్ అనుకుంటే మరి M2 అనేది ఏమవ్వాలి? అప్పర్ బౌండ్ అవ్వాలి. మరలా చూడండి, నేను తీసుకోవటమేమో M1 M2 లీస్ట్ అప్పర్ బౌండ్స్. ఇప్పుడు నేను M1ని లీస్ట్ అప్పర్ బౌండ్ అని ఫిక్స్ చేశాను అనుకోండి, అప్పుడు M1 ఏమవ్వాలి? కొంచెం దానికన్నా కొంచెం పెద్దదై ఉంటుంది, అంతేగా? అంటే దేర్ఫోర్ M1 ఈజ్ an అప్పర్ బౌండ్. ఓకేనా? M1 అనేది ఒక అప్పర్ బౌండ్ ఉంది. అలాగే ఈసారి M2 ఈజ్ సుప్రీమం. M2 ఈజ్ supremum of sequence an. అంటే దట్ ఇంప్లైస్ M2 ఈజ్ ఏ లీస్ట్ అప్పర్ బౌండ్. అంటే ఇక్కడ కూడా ఏమవ్వాలి? M2 ఈజ్ an అప్పర్ బౌండ్. లీస్ట్ అప్పర్ బౌండ్ మీన్స్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అప్పర్ బౌండ్ అనమాట. నౌ M1 ఈజ్ ఏ లీస్ట్ అప్పర్ బౌండ్. ఓకేనా? M1 అనేది లీస్ట్ అప్పర్. ఇక్కడ ఏమన్నాను కదా, M1 ఈజ్ ద లీస్ట్ అప్పర్ బౌండ్ అయితే అండ్ M2 ఈజ్ అన్ అప్పర్ బౌండ్. M2 ఈజ్ అన్ అప్పర్ బౌండ్. UB అంటే అప్పర్ బౌండ్. ఓకేనా? అప్పుడు ఏమవ్వాలి? ఇదేమో లీస్ట్ అప్పర్ బౌండ్, M2 అనేది అప్పర్ బౌండ్. అంటే ఎవరు తక్కువ ఉండాలి? M1 తక్కువ ఉండాలి. అంటే M1 less than or equals to M2. And again, and ఈసారి M2 is a least upper bound and M1 is a upper bound. అంటే ఈసారి ఏమవ్వాలి? M2 is the least upper bound అంటే M2 less than or equals to M1. This is equation 2. From 1 and 2
1 2 నుంచి ఏమైంది m1 is equal to m2. ఓకేనా? అంటే therefore supremum of a bounded above sequence is unique. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి చూడండి ఫైనల్ గా m1 అనేది సుప్రీమం తీసుకుంటే సుప్రీమం ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద అప్పర్ బౌండ్, కాబట్టి m1 అప్పర్ బౌండ్ కూడా అవుతుంది. కాబట్టి ఇది లీస్ట్ అప్పర్ బౌండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ m1 ఈజ్ అన్ అప్పర్ బౌండ్ అవుతుంది. అలాగే m2 ఈ సుప్రీమం అవుతే దట్ ఈస్ వన్ ఆఫ్ ద అప్పర్ బౌండ్, సో m2 ఈజ్ ఆల్సో అప్పర్ బౌండ్. ఇప్పుడు ఈ రెండు కండిషన్లు బేస్ చేసుకొని m1 అనేది లీస్ట్ అప్పర్ బౌండ్, అలాగే m2 ఈజ్ ద అప్పర్ బౌండ్. అంటే m2 ఈజ్ ద లీస్ట్ అప్పర్ బౌండ్ అవుతుంది, కానీ నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను, m2 అప్పర్ బౌండ్ కూడా అవుతుంది కాబట్టి m2 అప్పర్ బౌండ్ తీసుకున్నాను. అప్పర్ బౌండ్ కన్నా లీస్ట్ అప్పర్ బౌండ్ తక్కువ కాబట్టి m1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m2, దట్ ఈస్ ఈక్వేషన్ 1. సిమిలర్లీ m2 అనేది లీస్ట్ అప్పర్ బౌండ్ కాబట్టి m1 ఈజ్ అన్ అప్పర్ బౌండ్ కాబట్టి m2 ఈజ్ ఆల్సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m1. From 1 into m1 is equal to m2. And one more theorem, sequence of a limit of a sequence is unique అని చెప్పాలి. ఇది a very very important theorem. Theorem 2, theorem 1. ఓకేనా? limit of a convergent sequence is unique. లిమిట్ ఆఫ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ యూనిక్ అని చెప్పాలి. లిమిట్ ఆఫ్ ఏ ఆల్రెడీ మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ తీసుకున్నాను. ఓకేనా? లిమిట్ అంటే ఒక సీక్వెన్స్ ఒక రియల్ కి మాత్రమే కన్వర్జెంట్ అవుతుంది అని చెప్పాలి. లిమిట్ ఆఫ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే నేను ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకుంటే దట్ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ దానికి ఒక లిమిట్ ఒకటి మాత్రమే ఉండదు, ఈజ్ కన్వర్జెస్ టు 1 అన్నమాట. అంటే యూనిక్, ఒకదానికి మాత్రమే. ప్రూఫ్, నేను ఒక సీక్వెన్స్ తీసుకుంటాను, లెట్ సీక్వెన్స్ ఏఎన్. నేను ఏఎన్ అని తీసుకుంటున్నాను, మీరు ఏఎన్ కాకపోతే ఎస్ అని టీ అని ఏదైనా తీసుకోవచ్చు. బిఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ టు షో దట్ limit of a sequence an is unique. ఓకేనా? అంటే ఒక సీక్వెన్స్ ఒక లిమిట్ పాయింట్ మాత్రమే కన్వర్జెంట్ చేయాలి. ఇప్పుడు నేను సపోజ్ ఇఫ్ పాసిబుల్ సీక్వెన్స్ an converges to L and L dash. ఒక సీక్వెన్స్ an అనేది L కి కన్వర్జెంట్ అవుతుంది, అలాగే L డాష్ కి కూడా కన్వర్జెంట్ అవుతుంది అని నేను తీసుకున్నాను. సో కానీ క్వశ్చన్లో ఏం చెప్పమంటున్నాడు, ఇలా కాదు, ఒక సీక్వెన్స్ ఒక లిమిట్ పాయింట్ మాత్రమే కన్వర్జెంట్ అవుతుందని చెప్పండి అంటున్నాడు. నేనేమి తీసుకున్నాను అంటే ఒకటి కాదు, 2 లిమిట్ పాయింట్స్ అంటే 2 రియల్ నంబర్స్ కి కన్వర్జెంట్ అవుతుందని చెప్పి నేను తీసుకున్నాను. సచ్ దట్ L అండ్ L నాట్ ఈక్వల్స్ టు L డాష్. వీళ్ళిద్దరు వేరు, L L డాష్ అనేవి డిఫరెంట్ అన్నమాట. ఓకేనా? నౌ L నాట్ ఈక్వల్స్ టు L డాష్ కాబట్టి దట్ ఇంప్లాయిస్ Lని ఇటు తీసుకొస్తే L మైనస్ L డాష్ నాట్ ఈక్వల్స్ టు 0. దీనికి మోడ్ పెట్టుకున్నాను, మోడ్ పెట్టుకోవడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. దట్ ఇంప్లాయిస్ మోడ్ L మైనస్ L డాష్ నాట్ ఈక్వల్స్ టు 0 అయ్యింది అంటే అది గ్రేటర్ దాన్ 0 అవ్వచ్చు, లెస్ దాన్ 0 అవ్వచ్చు. సో మోడ్ వాల్యూ ఎప్పుడు గ్రేటర్ దాన్ 0 ఉంటుంది కాబట్టి గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాను. ఇప్పుడు నాకు కన్వర్జెంట్ అని చెప్పాలి కాబట్టి కన్వర్జెంట్ డెఫినేషన్ ప్రకారము నాకు ఒక ఎప్సిలాన్ కావాలి. ఎప్సిలాన్ ఈజ్ అ స్మాల్ మైన్యూట్ వాల్యూ. దట్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 to 1. 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. ఎందుకు ఎప్సిలాన్ తీసుకోవాలంటే చిన్న మైన్యూట్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఎప్సిలాన్ ఒకటి తీసుకొని పక్కన పెట్టుకుంటాను. లెట్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఒక వాల్యూ ఉంటుంది,
ఆ వాల్యూ నేను ఇక్కడ రాయను, ఇప్పుడు రాయను, నేను లాస్ట్లో రాసి చూపిస్తాను. ఎందుకు ఆ వాల్యూని తీసుకోవాలో నేను లాస్ట్లో చెప్తాను ఇది. ఓకేనా? సో ఎప్సిలాన్ అలా పెట్టేశాను. దిస్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు పాజిటివ్ వాల్యూయే కదా, రైట్. ఇప్పుడు సిన్స్ నేను స్టార్టింగ్లో సీక్వెన్స్ ఏఎన్బిఏ కన్వర్జెంట్ అని చెప్పి తీసుకున్నాను, అందుకని సిన్స్ అని పెట్టాను. సిన్స్ అని ఆల్రెడీ నాకు పైన ఏఎన్ అనేది ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ ఉంది, అంటే సీక్వెన్స్ ఏఎన్ ఈజ్ కన్వర్జెస్ టు ఎల్. యారో మార్క్ పెట్టాను అంటే కన్వర్జెస్ అనమాట, కన్వర్జెస్ టు ఎల్ ఉంది. అలాగే మనకి ఎల్ డాష్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ బై ద డెఫినేషన్ ప్రకారము దేర్ ఎగ్జిస్ట్, కన్వర్జెన్స్ డెఫినేషన్ రాస్తున్నాను, ఎం బిలాంగ్స్ టు ఎన్ సచ్ దట్ mod an minus l less than epsilon for all n greater than or equals to m1 తీసుకుంటాను. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అలాగే మరలా సిన్స్ సేమ్ సీక్వెన్స్ ఎల్ డాష్ కూడా కన్వర్జెంట్ అవుతుందని తీసుకున్నాను కదా, ఓకేనా? సో ఈజ్ కన్వర్జెస్ టు ఎల్ డాష్ అంటే అగైన్ మరలా డెఫినేషన్ దీనికి దేర్ ఎగ్జిస్ట్, ఆల్రెడీ m1 యూజ్ చేశాను కాబట్టి m2 belongs to n such that mod an minus l dash less than epsilon for all n greater than or equals to m2. This is equation 2. ఓకేనా? ఇప్పుడు చూడండి, n అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m1 లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m2నా? ఏదైనా ఒకదానికే ఉంటుంది. ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m1 అన్న అవ్వాలి, లేదా ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m2 అన్న అవ్వాలి. కాబట్టి m1 అన్న m1 తీసుకోవాలా m2 తీసుకోవాలా లేదు తెలియదు. కాబట్టి m1 m2లో ఇద్దరిలో ఎవరైతే మ్యాక్సిమం అవుతారో వాళ్ళకి మాత్రమే తీసుకోవాలి. అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే చూస్ maximum of m1, m2. m2 m1లో మాక్సిమం ఎవరైతే ఉన్నారో వాళ్ళనే నేను ఫైనల్ చేసుకుంటా. దీనికి ఒక పేరు పెట్టుకుంటాను, m1. m అని ఒక పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ mలో ఎవరెవరు ఉన్నారు? m1 ఉన్నాడు, అలాగే m2 కూడా ఉన్నాడు అనమాట. మాక్సిమం ఎవరైతే వాళ్ళే క్యాపిటల్ m అనమాట. ఓకేనా? రైట్. ఫర్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mకే నేను ప్రూవ్ చేస్తున్నాను. m అంటే m1 m2, m1 m2లు ఎవరో తెలియదు కాబట్టి m ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m. కన్సిడర్ mod l మైనస్ l డాష్. ఓకేనా? కన్సిడర్ mod l మైనస్ l డాష్ ని కన్సిడర్ చేసుకున్నా. mod l ప్లస్ an, ఒక ప్లస్ an ఒక మైనస్ an ని యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తున్నాను, మైనస్ l డాష్. సేమే, ఈ రెండు ఒకటే కదా. ఇది ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాసుకుంటానంటే mod an మైనస్ l డాష్ మైనస్ an మైనస్ l. సో an మైనస్ l డాష్ కామన్ తీసుకున్నాను, ఇలా రాసుకున్నాను దీన్ని, మైనస్ ఇంటూ an మైనస్ l. ఈ రెండు మళ్ళీ మల్టిప్లై చేస్తే పైదే వచ్చేస్తుంది అనమాట. ఇది mod a, ఇదంతా a అనుకోండి, mod a మైనస్ b. mod a మైనస్ b ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, మోడ్లో ఉంది కాబట్టి mod a ప్లస్ mod b బై ద డెఫినేషన్ ప్రకారం ఇలా రాసుకున్నాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో సి ఫ్రమ్ ఈక్వేషన్ 1లో mod an మైనస్ l ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్, mod an మైనస్ l డాష్, ఇక సెకండ్ దాంట్లో చూడండి, mod an మైనస్ l డాష్ లెస్ దాన్ ఎప్సిలాన్, ఓన్లీ లెస్ దాన్ ఎప్సిలాన్, ప్లస్ ఈక్వేషన్ 1లో mod an మైనస్ l ఈజ్ ఆల్సో లెస్ దాన్ ఎప్సిలాన్. ఓకేనా? ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎప్సిలాన్. అంటే దేర్ ఫోర్ ఏది కన్సిడర్ చేసుకున్నారు? ఎల్ మైనస్ ఎల్ డాష్ ని కన్సిడర్ చేసుకుంటే దట్ ఈజ్ లెస్ దాన్ 2 ఎప్సిలాన్ వచ్చింది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, దట్ ఇంప్లాయిస్ ఎల్ మైనస్ ఎల్ డాష్, మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ లెస్ దాన్, నేను సపోజ్ ఇఫ్ పాసిబుల్ అని చెప్పి తీసుకొని బయలుదేరా. వాడు థీరం స్టేట్మెంట్లో ఒక్క లిమిట్ పాయింట్కి మాత్రమే కన్వర్జెంట్ అవుతుందని చెప్పమన్నాడు. నేనేమన్నానంటే అలా జరగదు,
ఆ సీక్వెన్స్ 2 లిమిట్స్ పాయింట్స్‌కి కన్వర్జెంట్ అవుతుందని చెప్పి తీసుకొని బయలుదేరతా ఉన్నా. కానీ వాడు ప్రూవ్ చేయమైందేమో యూనిక్. నేను తీసుకున్నదేమో 2 కన్నా ఎక్కువ. 2 లేదా అంతకన్నా ఎక్కువ అని తీసుకొని బయలుదేరాను. నాకు ఆన్సర్ ఏం రావాలి? రాంగ్ రావాలి. అంతే కదా! రాంగ్ రావాలి అంటే ఇక్కడ చూడండి. ఇక్కడేమో మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్. ఇక్కడ 2 పెట్టాను. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోవాలి. అంటే ఎప్సిలాన్ వాల్యూ ఏం తీసుకోవాలో చెప్తున్నాను చూడండి ఇక్కడ. ఇక్కడ ఈ 2 పోవాలి. మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ పెట్టాలి. నేను ఈ ఎప్సిలాన్ ప్లేస్‌లో అక్కడ పైన న్యూమరేటర్‌లో ఉంది కాబట్టి నేను డినామినేటర్‌లో తీసుకుంటాను. 1/2 ఇంటూ మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అనే వాల్యూ తీసుకున్నాననుకోండి. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. ఎప్సిలాన్ వాల్యూ అంటే 1/2 అంటే ఈ 2 క్యాన్సిల్ అవ్వడం కోసం. తర్వాత మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అని తీసుకున్నాననుకోండి. అప్పుడు ఏమవుతుంది? దేర్‌ఫోర్ L minus L dash mod L minus L dash less than mod L minus L అంటే 2 less than 2 ఇది రైటా? కాదు కదా. అలాగే 3 less than 3 రాంగే కదా. కాబట్టి which is a contradiction. Therefore which is a contradiction. ఆ కాంట్రడిక్షన్ రావటం కోసం ఎప్సిలాన్ వాల్యూ అలా తీసుకున్నాను. which is a contradiction. Therefore our assumption is wrong. Our assumption is wrong. Our assumption is wrong. మరి ఎవరు రైటు? ఒక్క లిమిట్ పాయింటే ఉంటుంది. కాబట్టి therefore L is equal to L dash. రెండు వేరు వేరు కాదు. L is equal to L dash. Therefore limit of a sequence is unique. Hence proved. And one more theorem 2. Very important theorem 2 అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విందాం. ఇది 5 మార్క్స్ అడుగుతాడు. ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈస్ bounded. Every convergent sequence is bounded. Is the converse reverse అన్నమాట. కాన్వర్స్ ట్రూ. దాని యొక్క కాన్వర్స్ కూడా ట్రూ అవుతుందా? జస్టిఫై. క్వశ్చన్ ఎక్కడ దాకా అడిగితే ఇక్కడ దాకా ప్రూవ్ చేయండి. కాన్వర్స్ అడిగితే కాన్వర్స్ కూడా రాయండి. నేను ఇప్పుడు దీనికోసం ఒక చిన్న డయాగ్రామ్ వేస్తాను. ఒక రియల్ నంబర్ లైన్ తీసుకున్నాను. ఈ లైన్ ఒక సీక్వెన్స్ అన్నమాట. ఇక్కడ A1 ఇక్కడ A2 అండ్ సో ఆన్ లాస్ట్‌ది AN. ఒక సీక్వెన్స్ ఇలా ఉంటుంది. ఈ సీక్వెన్స్‌లో ఎక్కడైనా సరే సీక్వెన్స్‌లో ఉండే టర్మ్స్ ఒక పర్టిక్యులర్ స్టేజ్ నుంచి మ్యాచ్ అవుతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 టేబుల్ తీసుకున్నారనుకోండి. 4 1 జార్ 4 4 2 జార్ 8. అలాగే 8 టేబుల్ తీసుకున్నారనుకోండి. 8 1 జార్ 8 8 2 జార్ 16. ఇక్కడేమో 4 4 జార్ 16 అంటే కొన్ని మ్యాచ్ అవుతున్నాయి కదా. అలాగే ఇక్కడ కూడా సీక్వెన్స్‌లో ఒక పర్టిక్యులర్ స్టేజ్ దగ్గర వచ్చేసరికి అక్కడ ఉండే పాయింట్స్ అన్ని మ్యాచ్ అవుతా ఉంటాయి అన్నమాట. సో ఒక పర్టిక్యులర్ స్టేజ్ అంటే A1 దగ్గర నుంచి అండ్ సో ఆన్ ఇక్కడ ఎక్కడో AM అనేవాడు ఉన్నాడు. AM తర్వాత ఇప్పుడు AM అనేది ఇక్కడ నుంచి ఇలా బ్రాకెట్ పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా? ఈ మధ్యలో ఏదో ఒక సమ్ రియల్ నెంబర్ ఉంది. L అనే ఒక రియల్ నెంబర్ ఉందని అనుకుందాం. ఒక రియల్ నెంబర్. ఇప్పుడు L అనే ఒక రియల్ నెంబర్ కనుక ఉంటే AM తర్వాత ఎంత వచ్చింది? AM+1 AM+2 అండ్ సో ఆన్ ఇట్లా వెళ్తుంది అనమాట. ఓకేనా? ఇది L అనే రియల్ నెంబరు దీనికి మధ్యలో బౌండ్ అయి ఉంది. నాకు కావాల్సిన రియల్ నెంబర్ దీనికి మధ్యలో ఉంది అంటే L కన్నా తక్కువ నెంబర్ ఎంత? L మైనస్ ఎప్సిలాన్. ఎందుకని ఎప్సిలాన్ ఈజ్ ఎ స్మాల్ మైన్యూట్ వాల్యూ. L కన్నా చిన్న వాల్యూ అంటే మనం చెప్పలేం కదా. సో L కన్నా కొంచెం పెద్ద వాల్యూ ఎంత అంటే L ప్లస్ ఎప్సిలాన్. దీన్నే Lకి నైబర్హుడ్స్ అనమాట. వీళ్ళిద్దరు పక్కన చుట్టాలన్నమాట. L అనేది ఒక రియల్ నెంబర్ ఉంటే Lకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ L మైనస్ ఎప్సిలాన్ అంటే వీడికన్నా చిన్నవాడు. L కన్నా కొంచెం పెద్దవాడు ఎవడంటే L ప్లస్ ఎప్సిలాన్. మనం పెద్దవాళ్ళు అంటే నెక్స్ట్ నెంబర్ ఏదో చెప్పలేము కాబట్టి ఎప్సిలాన్ వాడాను. ఎందుకని ఎప్సిలాన్ ఈజ్ ఎ స్మాల్ మైన్యూట్ వాల్యూ అందుకని. ఓకేనా? రైట్. ప్రూఫ్. రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నా వాడు సీక్వెన్స్ కాదు ఇది.
కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నా, ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నా అది బౌండెడ్ అవుతుంది. నేను ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నాను. కన్వర్జెంట్ ఏంటేంటి? నా సీక్వెన్స్ ఏదో ఒక రియల్ నంబర్‌కి కన్వర్జెంట్ అవ్వాలి. నేను దాన్ని ఎల్ అనుకున్నాను. ఒక సీక్వెన్స్ ఎల్ అనే దానికి కన్వర్జెంట్ అవుతుంది. ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్. ఆ కన్వర్జెంట్ సీక్వెన్స్‌లో బౌండెడ్ అవ్వాలి కాబట్టి దానికి ఒక లోయర్ బౌండ్ ఉండాలి. ఒక అప్పర్ బౌండ్ ఉండాలి. ఇది ఇక్కడ నుంచుండి ఎల్‌కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్‌కి మధ్యలో ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. అలాగే ఎల్ మైనస్ ఎప్సిలాన్‌కి ఎల్‌కి మధ్యలో కూడా ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్‌లో ఎక్కడో నా ఇష్టం వచ్చిన ఒక చోట ఎల్ అనే ఒక రియల్ నంబర్‌కి కన్వర్జెంట్ అవుతుంది అని తీసుకున్నాను. కాబట్టి అప్పుడు ఆ ఎల్‌కి ఒక నైబర్‌హుడ్స్ ఉండాలి. అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కంపల్సరీగా ఉండాలి. ఉంటారు. ఎలాగో ఉంటారు. కాబట్టి చూడండి ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ తీసుకున్నాను. లెట్ సీక్వెన్స్ ఏఎన్ బి ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్. కన్వర్జెంట్ సీక్వెన్స్. ఒక కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే దట్ ఈస్ దీని మీనింగ్ రాస్తున్నాను చూడండి. కన్వర్జ్ అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఇలాగన్నా రాయొచ్చు. ఓఆర్ సీక్వెన్స్ ఏఎన్ ఈస్ కన్వర్జెస్ టు ఎల్ ఇలాగన్నా రాసుకోవచ్చు. ఓకేనా? లేదంటే ఇంకొక రకంగా చూడండి. దట్ ఈస్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఏఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఈ మూడిట్లో ఏదన్నా రాసుకోవచ్చు. ఒకటే మీనింగ్ అన్నమాట. దీన్ని ఇలా రాసుకోవచ్చు, లేకపోతే దీన్ని ఇలా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? రైట్. ఇలా రాసుకున్నాను. టు షో దట్ ఏదైనా ఒకటే రాసుకోండి. టు షో దట్ సీక్వెన్స్ ఏఎన్ ఈస్ కన్వర్జెస్ టు దట్ రియల్ నంబర్. ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది అని చెప్పాలి. అది చెప్పాలన్నమాట. సారీ, సీక్వెన్స్ ఏఎన్ ఈస్ బౌండెడ్ అని చెప్పాలి కదా నేను. సీక్వెన్స్ ఏఎన్ ఈస్ బౌండెడ్. సీక్వెన్స్ ఏఎన్ ఈస్ బౌండెడ్ అని చెప్పాలి. బౌండెడ్ చెప్పాలి అంటే అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ బౌండెడ్, బౌండెడ్ బిలో ఉండాలి, బౌండెడ్ ఎబో ఉండాలి. బౌండెడ్ బిలో ఉండాలి, అలాగే బౌండెడ్ ఎబో ఉండాలి. ఒక అప్పర్ బౌండ్, ఒక లోయర్ బౌండ్స్ ఉండాలన్నమాట. ఆ రెండింటికి మధ్యలో ఉంటే, ఆ రెండు కనుక ఉంటే దట్ సీక్వెన్స్ ఈస్ బౌండెడ్ అనమాట. నౌ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, ఫర్ ఎప్సిలాన్ ఎందుకు ఎప్సిలాన్ తీసుకున్నానంటే ఆ సీక్వెన్స్ కన్వర్జెంట్ సీక్వెన్స్ కదా. మరి కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ ప్రకారం ఒక ఎప్సిలాన్ తీసుకోవచ్చు మనం. ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, sequence an is converges to L. By the definition of the convergent sequence, there exist M belongs to N such that mod an minus L less than epsilon for all n greater than or equals to M. ఇక్కడ ఏ రియల్ నెంబర్ తీసుకుంటే ఏ న్యాచురల్ నెంబర్ M అనే ఏ న్యాచురల్ నెంబర్ తీసుకుంటారో ఫర్ ఆల్ n greater than or equals to M అనమాట. ఓకేనా? M వాల్యూ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ఎప్సిలాన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే దట్ ఈస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏఎన్ బిలాంగ్స్ టు ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఇలా కూడా రాసుకోవచ్చు దాన్ని. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు M. ఓకేనా? రైట్. దట్ ఇంప్లైస్ ఇలా రాసుకున్నాం కదా మనము. ఇప్పుడు నేను లెట్ నాకు రియల్ నెంబర్ ఎక్కడుంది? ఎల్ అనేది ఇక్కడ ఉంది కదా. అంటే ఒక సీక్వెన్స్ స్టార్ట్ అవ్వటం మాత్రం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అండ్ సాన్ ఇక్కడ దాకా వచ్చిందనమాట. అంటే ఏంటి? ఈ సీక్వెన్స్‌కి ఇక్కడ దాకా కొన్ని పాయింట్స్ రాసుకుంటాను. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొన్ని పాయింట్స్ రాసుకుంటా. ఓకేనా? ఇది నా బౌండరీ. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని ఎల్ మైనస్ ఎప్సిలాన్ అంటే అన్ని లోయర్ ఎలిమెంట్స్ అనమాట. ఈ లోయర్ ఎలిమెంట్స్ అన్నిటిని, లోయర్ బౌండ్స్ అన్నిటిని ఒక సెట్లో రాసుకుంటాను. లెట్ K1 is equal to minimum of K1 is equal to let K1 is equal to minimum of A1 A2 and so on. ఎక్కడ దాకా రాస్తాను? AM అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ దాకా రాసుకుంటాను. మినిమం ఎలిమెంట్స్ ఎల్ కన్నా తక్కువ ఎలిమెంట్స్ అనమాట. కానీ సీక్వెన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 1 దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎల్ కన్నా తక్కువ ఎలిమెంట్స్ ఎక్కడే ఉన్నాయి కాబట్టి మినిమం ఎలిమెంట్స్ ఇవన్నీ. అలాగే అండ్ K2 is equal to మాక్సిమం అయితే ఎక్కడ దాకా ఉంటుంది ఆ సీక్వెన్సెస్? A1 దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. A1 దగ్గర నుంచి
ఇప్పుడు చూడండి, ఏఎం దాకా వచ్చింది. ఉంటే మాక్సిమం ఎక్కడ దాకా ఉంటుంది? ఎల్ ప్లస్ ఎప్సిలాన్ దాకా ఉంటుంది. ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇవన్నీ కలెక్షన్ చేసుకున్నాను. మినిమం ఎలిమెంట్స్ అన్ని, లోయర్ బౌండ్స్ అన్ని K1 అనే సెట్లో ఉండాలి. మాక్సిమం అంటే అప్పర్ బౌండ్స్ అన్ని K2 అనే సెట్లో ఉండాలి అని ఒక రెండు సెట్లు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టాను. అంటే మనకేమొచ్చింది ఇప్పుడు? మినిమం ఎలిమెంట్స్ ఉండే సెట్ వచ్చింది, మాక్సిమం ఎలిమెంట్స్ ఉండే సెట్ వచ్చింది. కాబట్టి మినిమం ఎలిమెంట్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏఎన్. ఏఎన్ కన్నా తక్కువ ఉండేవన్నీ K1 అనే సెట్, A1 కన్నా ఎక్కువ ఉండేవన్నీ K2 సెట్. A1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు K1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు K2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. కాబట్టి దేర్ ఫోర్ మినిమం సెట్ వచ్చింది, అలాగే మాక్సిమం సెట్ వచ్చింది. కాబట్టి దేర్ ఫోర్ సీక్వెన్స్ ఏఎన్ ఈస్ బౌండెడ్. సీక్వెన్స్ ఏఎన్ ఈస్ బౌండెడ్. సో మనకి బౌండెడ్ అని చెప్పమన్నాడు కదా. తర్వాత కాన్వర్స్. కాన్వర్స్ అని చెప్పాలి అంటే కాన్వర్స్ రివర్స్ అన్నమాట. స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి రివర్స్ చేసుకోవటం అంటే ఏంటి? కాన్వర్స్ ఆఫ్ దిస్ థియరం నీడ్ నాట్ బి ట్రూ. ద కాన్వర్స్ ఆఫ్ దిస్ థియరం need not be true. ట్రూ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే దట్ ఈస్ కాన్వర్స్ అంటే ఏం రాసుకోవచ్చు? ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ need not to be convergent. కన్వర్జెంట్ సీక్వెన్స్ ఏమో బౌండెడ్ అని చెప్పాను, కానీ బౌండెడ్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవ్వాల్సిన రూల్ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? -1 హోల్ పవర్ ఆఫ్ n అంటే సీక్వెన్స్ లో రాసుకోండి. సీక్వెన్స్ ఏఎన్ ప్లేస్ లో -1 హోల్ పవర్ ఆఫ్ n ఉంది, అంతే ఏమి లేదు. ఈజ్ ఏ బౌండెడ్ సీక్వెన్స్. ఈజ్ ఏ బౌండెడ్ సీక్వెన్స్. బట్ it is not convergent. ఎందుకు చూద్దాం. ఇదే బౌండెడ్ సీక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టండి. n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే -1, n ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే 1, n ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే -1, n ఈజ్ ఈక్వల్ టు 4 పెడితే +1 అండ్ సో ఆన్. ఇలా ఉంటుంది. అంటే ఏంటి? ఈ సీక్వెన్స్ లో మినిమం ఎలిమెంట్ మాక్సిమం ఎలిమెంట్, మినిమం ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు -1. మాక్సిమం ఎక్కడ దాకా ఉంటుంది? మాక్సిమం ఎలిమెంట్ కంపల్సరీగా 1 అవుతుంది. అంటే 1 కి -1 కి ఈ రెండు మాత్రమే జరుగుతున్నాయి ఇక్కడ. మినిమం ఎలిమెంట్ దొరికింది, మాక్సిమం ఎలిమెంట్ దొరికింది. కాబట్టి ఇట్ ఈస్ అ బౌండెడ్ సీక్వెన్స్. బట్ ఇట్ ఈస్ నాట్ కన్వర్జెంట్. కన్వర్జెంట్ అని అంటే ఏం చెప్పాలి? ఒక సీక్వెన్స్ ఏదైనా ఒక సీక్వెన్స్ తీసుకుంటే ఆ సీక్వెన్స్ ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చేసరికల్లా ఓన్లీ ఒక్క రియల్ కి మాత్రమే వెళ్ళి కన్వర్జెంట్ అవ్వాలి. అది ఎవరో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏంటిది? ఓన్లీ 1 -1 1 -1 1 -1 ఈ రెండు మాత్రమే ఉంటుంది. ఒక పర్టికులర్ స్టేజ్ అనేది లేదు. అన్ని సేమ్ ఎలిమెంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది ఎక్కడికే కన్వర్జెంట్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే ఆ సీక్వెన్స్ ఆసిలేటింగ్ అవుతుంది. అంటే -1 కి 1 కి -1 కి మధ్యలోనే ఆసిలేట్ అవుతా ఉంటుంది అనమాట, ఎక్కడికి వెళ్ళట్లా. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ కన్వర్జెంట్. కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఈ ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. హెన్స్ ప్రూవ్డ్. సో we can solve any problem by using only the definitions బేస్ చేసుకొని మనం అంటే ఆ డెఫినేషన్ ఒకసారి జాగ్రత్తగా చదువుకోండి. జాగ్రత్తగా డెఫినేషన్ చదివి ఏ థియరం ఇచ్చినా కూడా, రియల్ అనాలిసిస్ లో ఏ థియరం ఇచ్చినా కూడా జాగ్రత్తగా చదువుకొని డెఫినేషన్స్ అప్లై చేసి థియరం ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.